హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన ఓ దివంగత నటుడి కథ ఇది. ఒక సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రల్లో మెప్పించారు. అయితే కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పులు, ఆర్థిక ఇబ్బందులు ఆయన జీవితాన్ని ప్రభావితం చేశాయని సమాచారం. దాదాపు 100 కోట్ల ఆస్తులు కోల్పోయారనే వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆ నటుడు ఎవరు? ఈ స్టోరీని ఎండ్ వరకు చూసేయండి. తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు తనదైన ముద్ర వేసిన నటుడు చంద్రమోహన్. ఆయన జీవితం ప్రస్థానం అనేక మందికి ఆదర్శప్రాయం. సుమారు 5 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగి హీరోగా, సహాయ నటుడిగా, తండ్రి పాత్రల్లో తన నటనతో విశేషంగా ఆకట్టుకున్నారు చంద్రమోహన్. ఆయన మరణం ఇప్పటికీ చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన కెరీర్లో 16 ఏళ్ల వయసు సినిమా ఒక మైలురాయి. కమల్ హాసన్ తమిళంలో చేసిన అద్భుతమైన పాత్రను తెలుగులో చేసి అద్భుతంగా మెప్పించారు. ఈ చిత్రం తర్వాత ఆయన ప్రస్థానం నిరాఘాటంగా కొనసాగింది. శంకరాభరణం, నేను, మా ఆవిడ ఇల్లంతా సందడి వంటి చిత్రాలతో పాటు జద్యాల, రేలంగి నరసింహారావు దర్శకత్వంలో అనేక సినిమాల్లో నటించారు. ఇక చంద్రమోహన్ కి ఒక అరుదైన లక్కీ హీరో సెంటిమెంట్ ఉంది. ఆయనతో కలిసి నటించిన వాణిశ్రీ, జయప్రద, శ్రీదేవి, భానుప్రియ, తాళ్ళూరి రామేశ్వరి వంటి నటీమణులు ఆ తర్వాత అగ్రతారలుగా ఎదిగారు. ఇక ఈ విషయాన్ని చంద్రమోహన్ పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు. సుమారు 35 నుంచి 40 మంది హీరోయిన్స్ ఆయనతో నటించిన తర్వాత సూపర్ స్టార్స్ అయ్యారని పరిశ్రమలో ఒక నమ్మకం ప్రచారంలో ఉండేది. ఇక హీరో పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడంలో చంద్రమోహన్ చూపిన తెగువ, వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావం అపారమైనది. అలాగే యువ హీరోలైన ఉదయ్ కిరణ్, అల్లు అర్జున్, గోపీచంద్ వంటి వారికి తండ్రి పాత్రల్లో నటించి మెప్పించారు. నటి సుధాతో కలిసి అనేక చిత్రాల్లో తల్లిదండ్రుల పాత్రలు పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. పాత్ర చిన్నదైనా పెద్దదైనా స్వీకరించి సమర్థవంతంగా నటించగల నేర్పరి ఆయన. ఇక ఈ క్రమంలో ఆయన దాదాపు 900కు పైగా చిత్రాల్లో నటించారు. వ్యక్తిగత జీవితంలో ప్రముఖ రచయిత్రి జలంధరను వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమార్తెలు, మాధవి, మీనాక్షి. ఒకరు సైకలాజిస్ట్ గా, మరొకరు వైద్యురాలిగా స్థిరపడ్డారు. ఇక ఈ నటుడు లేకపోవడం నిజంగా ఇండస్ట్రీకి తీరని లోటుగానే చెప్పవచ్చు. సినిమాల్లోకి చాలా మంది హీరోయిన్స్ కష్టపడి వచ్చిన వారే. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మెయిన్ క్యారెక్టర్స్ కోసం ఏళ్లు ఎదురు చూసి ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు. అలా ఎన్నో కష్టాలు చూసి ఇప్పుడు స్టార్ గా రాణిస్తున్నారు. అలాంటి వారిలో ఓ అమ్మడు ఉంది. కెరీర్ మొదట్లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇప్పుడు స్టార్ గా ఎదిగింది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ఇండస్ట్రీలోకి హీరోలు మాత్రమే కాదు, హీరోయిన్స్ కూడా ఎన్నో కష్టాలు చూసి ఇప్పుడు స్టార్ గా రాణిస్తున్నారు. చాలా మంది హీరోయిన్స్ చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. మరికొంతమంది సైడ్ డాన్సర్లుగా కూడా చేశారు. స్టార్ హీరోయిన్ త్రిష, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్స్ కూడా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత హీరోయిన్స్ గా మారి ఇప్పుడు స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలో నటించి మెప్పించింది ఓ ముద్దుగుమ్మ. అంతేకాదు ఓ స్టార్ హీరోకు ఇప్పుడు కాబోయే భార్య. ఆమె ఎవరో కాదు, తన అందంతో ఎంతో మంది కుర్రాలను నవ్వించిన బ్యూటీ సాయి ధన్సిక. ఈ ముద్దుగుమ్మ సాయి ధన్సిక 2006లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమిళ్లో ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కాగా ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు 10 ఏళ్ల తర్వాత సరిగ్గా 2016లో వచ్చిన కబాలీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కబాలీ సినిమాలో ఆయన కూతురిగా నటించింది ఈ బ్యూటీ. తన అందంతో ఎంతో మంది కుర్రాలను కవ్వించింది ధన్సిక. ఇక సాయి ధన్సిక తమిళ హీరో విశాల్ ను త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. వీరికి 2025 ఆగస్టు 29న చెన్నైలో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. విశాల్ వయసు 48 ఏళ్లు కాగా సాయి ధన్సిక వయసు 35 ఏళ్లు. వీరిద్దరి మధ్య 13 ఏళ్ల వయసు తేడా ఉంది. ఇక వీరి పెళ్లి అనగానే వీళ్లపై కూడా చాలా ట్రోలింగ్స్ వచ్చాయి. ఒకప్పుడు గ్లామరస్ లుక్స్, స్పెషల్ పాటలతో ఇండస్ట్రీని అల్లాడించింది ఓ అందాల తార. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. సిల్క్ స్మిత కంటే ముందే సినీ రంగాన్ని ఏలేసిందట ఆ హీరోయిన్. కానీ కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే సినిమాలకు దూరంగా ఉండిపోయిందట. అలా ఏ హీరోయిన్ ఇండస్ట్రీకి దూరమైంది? హ్యావ్ ఎ లుక్. 70-80వ దశకాల్లో తన అద్భుతమైన నృత్యాలు, గ్లామర్ తో వెండితెరను ఊపేసిన నటి జయమాలిని.
గుడివాడ వెళ్ళాను, గుంటూరు పోయాను, సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్ వంటి ఎన్నో ఆల్ టైమ్ హిట్స్ సాంగ్స్ తో అప్పట్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన ఘనత ఆమెది. అప్పట్లో తన పాటలతో ఇండస్ట్రీని అల్లాడించిందట. అంతేకాదు ఆమె నటించిన పాటలు అప్పటి కుర్రకారుకు పిచ్చెక్కించాయి. ఇక ఒక స్టార్ హీరో సినిమా అంటే అందులో తప్పకుండా జయమాలిని స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. అప్పట్లో ఆమె హవా నడిచిందట. ఆమె పాట ఉంటే చాలు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అనే స్థాయికి ఆమె పాపులారిటీ పెరిగిపోయింది. 1958 డిసెంబర్ 22న మద్రాసులో జన్మించిన జయమాలిని అసలు పేరు అలమేలు మంగ. స్టార్ డాన్సర్ గా రాణిస్తున్న జ్యోతిలక్ష్మి ఆమెకు స్వయానా అక్క అవుతుంది. అక్క డాన్స్ చూస్తూ పెరిగిన అలమేలు కేవలం 12 ఏళ్ల వయసులోనే తన మేనమామ టి.ఆర్. రామన్న దర్శకత్వంలో వచ్చిన ఒక తమిళ చిత్రం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు బి. విఠలాచార్య ఆడదాని అదృష్టం అనే సినిమాలోని స్పెషల్ సాంగ్ ద్వారా తెలుగు తెరకు పరిచయం చేస్తూ ఆమె పేరును జయమాలినిగా మార్చారట. జయమాలిని అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించినప్పటికీ ఐటమ్ సాంగ్స్ ద్వారానే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ నటించిన యమగోళ సినిమాలోని గుడివాడ వెళ్ళాను పాటతో ఇండస్ట్రీని షేక్ చేశారు జయమాలిని. అప్పట్లో స్టార్ హీరోల సినిమాల్లో జయమాలిని పాట ఉండటం ఒక సెంటిమెంట్ గా మారింది. సిల్క్ స్మిత వంటి వారు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ జయమాలిని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దాదాపు 20 ఏళ్ల కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి 600కు పైగా సినిమాల్లో నటించారు. అలాగే విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జగన్మోహిని, గంధర్వ కన్య వంటి చిత్రాలు ఆమె నటనకు మంచి గుర్తింపు తెచ్చాయి. జగన్మోహిని చిత్రం అప్పట్లో స్టార్ హీరోల సినిమాలను మించి కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే 1994లో జయమాలిని పోలీస్ ఇన్స్పెక్టర్ పార్థిబన్ ను వివాహం చేసుకున్నారు. తెరపై ఎంతో గ్లామర్ గా కనిపించే ఆమె నిజ జీవితంలో చాలా మితభాషి, వివాదాలకు దూరంగా ఉండే సాధారణ మహిళ. పెళ్లి తర్వాత ఆమె పూర్తిగా చిత్ర పరిశ్రమకు, మీడియాకు దూరమయ్యారు. ఒక సాధారణ గృహిణిగా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతోనే తాను సినిమాలకు స్వస్తి పలికానని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఎప్పుడో ఒకసారి ఇంటర్వ్యూలలో కనిపిస్తున్న జయమాలిని తన కూతురికి డాన్స్ నేర్పిస్తున్నప్పటికీ ఆమెను సినీ రంగానికి పరిచయం చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఏదేమైనా 20 ఏళ్ల పాటు వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన జయమాలిని ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు చేసింది ఓ హీరోయిన్. అలాగే ఒక స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తమ ప్రేమకు ప్రతీకగా ఓ బిడ్డకు కూడా ఆహ్వానించేందుకైతే రెడీ అయ్యిందట. కానీ కాలం ఆమెను చిన్న చూపి చూసింది. నిండు గర్భంతో ఉండగానే భర్త హఠాన్ మరణం చెందాడు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె భర్త ఎలా చనిపోయాడు? ఇప్పుడు చూద్దాం. మేఘనా రాజ్. ఈ పేరు వింటే పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు, కానీ 2009లో బెండప్పరావు సినిమాలో రెండో హీరోయిన్ అంటే ఒక అందమైన రూపం కళ్ల ముందు మెదులుతుంది. అందులో కామ్నా జెట్మాలాని మొదటి హీరోయినే అయినా మేఘనా రాజ్దే కీలక పాత్ర. ఈ సినిమాతోనే హీరోయిన్ గా పరిచయమైంది మేఘనా రాజ్. మొదటి సినిమాలోనే తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీని తర్వాత శ్రీకాంత్ హీరోగా నటించిన లక్కీ సినిమాలోనూ కథానాయికగా చేసింది ఈ అందాల తార. అయితే దీని తర్వాత కన్నడ సినిమా ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తమిళం, మలయాళం భాషల్లోనూ నటించి మెప్పించింది మేఘన. ఇక అదే క్రమంలో మేఘన తనతో కలిసి నటించిన కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ చిరంజీవి సర్జా మరెవరూ కాదు, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు స్వయానా మేనల్లుడు అవుతాడు. అలాగే ఇప్పుడు కన్నడలో మాస్ హీరోగా వెలుగొందుతున్న ధ్రువ్ సర్జాకు చిరంజీవి సొంత అన్న అవుతాడు. సుమారు 10 ఏళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన మేఘన, చిరంజీవి 2018లో పెళ్లిపీటలెక్కారు. తమ పండంటి కాపురానికి ప్రతీకగా ఒక బిడ్డను కూడా తమ జీవితంలోకి ఆహ్వానించేందుకు రెడీ అయ్యారు. అయితే కాలం ఈ జంటను చూసి కన్ను కుట్టుకుంది. 2020 జూన్ 7న హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో హఠాన్ మరణం చెందాడు. అప్పటికి చిరంజీవి సర్జా వయసు కేవలం 35 సంవత్సరాలు మాత్రమే. అయితే వీరి జీవితంలో ఇంకో దురదృష్టకరమైన విషయం ఏమిటంటే చిరంజీవి చనిపోయే నాటికి మేఘన నిండు గర్భంతో ఉందట. దాంతో ఈ విషాదాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. చాలా రోజుల వరకు బయటకు రాలేదు.
కాలేదట. అయితే ఎప్పుడైతే బిడ్డ పుట్టాడో మేఘన కాస్త మామూలు మనిషి అయిందని టాక్. చనిపోయిన తన భర్తే కుమారుడి రూపంలో మళ్లీ తిరిగొచ్చాడని సాధారణ జీవితం ప్రారంభించిందట. కానీ భర్త చనిపోయాక మళ్లీ సినిమాల్లో నటించలేదు మేఘన. అయితే ఈ మధ్యనే మళ్లీ నటిగా బిజీగా అవుతుంది. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న జైలర్ 2లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది మేఘన. ఇది వాటి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.